ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాణుడు భగ్గుమంటున్నాడు. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత అత్యధిక గరిష్ట ఉష్ణం నమోదు కావడంతో పాటు ఎండ తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా దీని ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపే ఇళ్లను ఏదైతే పనున్నటువంటి వ్యక్తులు వచ్చి తమ పనులు ముగించుకొని కూడా మళ్ళీ కూడా 10 గంటల లోపల ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 46.5 గాను, మంచిర్యాల జిల్లాలో 47.3 గాను, ఆసిఫాబాద్ జిల్లాలో 44.2 గాను, నిర్మల్ జిల్లాలో 45.4 గాను కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు మధ్యాహ్నం కూడా వడగాల్పులు వీస్తూ కూడా ఏదైతే ఉక్కపోతతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం ఏదైతే మన దగ్గర కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంది అసలు విషయాన్ని కూడా ఏదైతే ఇప్పటికే కూడా చాలా ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే మన దగ్గర కొంతమంది ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఎట్లా ఉంది ఎండ తీవ్రత? బాగా ఉంది. పొద్దున 6 నుండి 9 వరకు వర్క్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ సాయంత్రం 6కే బయటికి వెళ్తున్నాం. బాగా ఎండ ఉన్నది. ఓకే, మీరు చెప్పండి, ఏంది అసలు ఎండ గతంలో ఎట్లా ఉండే, గత సంవత్సరం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? గత సంవత్సరం కంటే ఎండ తీవ్రత బాగున్నది. కొంచెం పనికి పోయే వాళ్ళకు మాకు చాలా కష్టమవుతుంది. పొద్దున 6కి వెళ్తే 1 వరకు తిరిగి వచ్చేటప్పుడు బాగా అలసిపోయినట్టు అవుతుంది. ఎండ తీవ్రత బాగున్నది. పోయిన సంవత్సరం కంటే బాగుంది. ఈ చలివేంద్రాలు కూడా లేవు. ప్రజలు బాగా ఈ రోడ్డు మీద కూడా ఎవరు కనబడతలేరు. చూడండి, బాగా అంటే బాగున్నది. ఇక్కడ చెట్టు కాడ సేద చూసుకుంటున్నాం. మేము కూడా ప్రయాణికులకైతే బాగా ఇబ్బంది ఉన్నది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది అసలు పరిస్థితి? ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండ తీవ్రత బాగున్నాయి. 8 గంటలకు పోయి 12 వరకు పనులు చేసి వస్తుండ్రు. ఇక 12 నుంచి ఇంట్లోనే ఉంటాను. మార్కెట్ వరకు ఏది పని లేదు. అట్టుగా ఇప్పుడు నెల సంది ఏం లేదు. ఇక్కడ నుంచి ఈ వారం 10 రోజుల నుంచి బాగా ఉన్నది. ఎటు పని పోతారో ఎట్లు ఉన్నాం. రైట్, దీనికి సంబంధించి చెప్పండి, ఎక్కడ ఏంది అసలు పరిస్థితి? షాప్ ఇదే షాప్, పంపించే షాప్ నాది. 11 షాప్ తీస్తున్నాం. 3కి బంద్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సాయంత్రం 6కి గిరాకు మరి గిరాకులు అనేది ఏం లేదు. మొత్తం ఘోరంగా టైట్ పొజిషన్ అంతా ఘోరంగా ఉన్నది. షాప్ బంద్ చేస్తున్నాం. 3కి పోయి మళ్ళీ 6కి వచ్చి తీసుకుంటున్నాం. వెళ్ళ బాగా కొడుతుంది. రైట్గా, దీనికి సంబంధించి మీరు చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వస్తారు, ఏంది అసలు పరిస్థితి? మంచిర్యాల నుండి వచ్చామండి. ఉదయం 10 గంటల నుండి ఉదయం 10 గంటలకే దరిదాపు 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఈ ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ మట్టుకు ఉన్నది. గత 5-6 సంవత్సరాల నుండి చూసుకుంటే ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఎండ ప్రభావం అనేది ఎక్కువ ఉంది. ఏదన్నా కూలి పని చేసుకునే కాడికి మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఉద్యోగ వరకు కూడా ఈ ఎండ వల్ల చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు చూసుకున్నట్టయితే వివిధ ప్రదేశాల్లో ఎండ దెబ్బ తాకి చాలామంది చనిపోతున్నారు. ఒకటి ఏం లేదు, ఉదయాన్నే 10 గంటలలోపు 12 గంటలలోపు పనులు చేసుకొని సాయంత్రం మిగతా 4 గంటల నుండి తర్వాత ఏదైనా పనులు ఉంటే చేసుకోవాలి. లేని ఏడల ఎండ తీవ్రతకు సన్ స్ట్రోక్ వచ్చి వడదెబ్బ వచ్చి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. చలివేంద్రాలు కానీ ఇతరత్ర సహకారాలు అందించాలి. ఈ ఎండల వల్ల చాలా ప్రభావం ఉండదు కాబట్టి ప్రభుత్వం కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాం. రైట్, ఇదైతే స్థానికులతో పాటు అదేవిధంగా కూడా వాహనదారులు, ప్రయాణికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా, ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా మరో 4 రోజుల పాటు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కూడా ప్రతి మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ పరిధిలో కూడా ప్రతి ప్రధాన కూడలిల వద్ద కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మజ్జిగతో పాటు మంచినీరును అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అక్కడక్కడ కూడా రద్దీ ఉన్నటువంటి ప్లేసులలో కూడా చలవ పందిరులు వేసి కూడా ప్రజలకు ఏదైతే ఉపశమనం కలిగించే విధంగా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చర్యలు చేపట్టాలని అయితే స్థానికులు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా మరికొన్ని రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికీ అధికారులు, వైద్యులు అయితే ప్రజలకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.